సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 2/7/2024, తిథి జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఉదయం 8:42 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం కృత్తిక తెల్లవారు 4:40 వరకు, తదుపరి రోహిణి. యోగం ధృతి మధ్యాహ్నం 11:15 వరకు, కరణం బాలవ ఉదయం 8:42 వరకు, వర్జం సాయంత్రం 5:03 నుండి 6:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:10 వరకు, మరలా మధ్యాహ్నం 11:05 నుండి 11:50 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:04 వరకు, అమృతకాలం రాత్రి 2:20 నుండి 3:53 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. మధ్యాహ్న సమయం నుండి మాత్రం ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కలవు. అనవసర కోపావేశాలు పెరుగును, వచ్చినట్లు ఖర్చులను, కుటుంబ బాధ్యతలు పెరగగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేయటే కాక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే కందిపప్పు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే స్కందరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువుల పెద్దల యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా నడుచును. మనసాన్ని తక్కువను, గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామితో స్వల్ప అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికలో ఆకస్మిక మార్పులు చేర్పులు చోటు చేసుకోగలదు. వృత్తి వ్యాపారదులు అభివృద్ధికై నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఈ రోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ రోజు మధ్యాహ్న సమయం నుండి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండదు. ముఖ్యంగా గురువులు పెద్దలతో, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరులకు ఇచ్చేటువంటి వస్తువులు కానీ ధనము కానీ తిరిగి వచ్చేట కష్టదాయకం ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం, అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ప్రభుత్వ వ్యవహారం ప్రతికూలదాయకంగా ఉండను. వృత్తిలో
అపవాదులు వంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం శ్రవణం చేసినా లేక పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. గురువులు పెద్దలతో భేదాభిప్రాయాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. గృహస్థు వాహనం అనుకునేటువంటి విషయాల్లో రిపేర్లు వంటివి సంభవించును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారముల విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. తద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన విషయాల్లో కొంటేందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మీన రాశి. మీనరాశి వారికి ధైర్య సాహసాలు పెరగలవు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఉదర సంబంధిత అజీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాసరాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మాట్లాడగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.